ముందు కౌగులించుకోమని చెప్పారు. ఓ దండం పెడుతున్నారా? కూర్చోండి. పాలు తాతావా? మైసూర్ పాక్ తింటావా? జాంగ్రీ తింటావా? నువ్వు ఇటు నుంచి కొరకు అటు నుంచి కొరుకుతావు, బాగుంటుంది, తీయగా ఉంటుంది. సలివిడి తింటావా? అమ్మా సలివిడి పెట్టలేదు. కూర్చోండి. నీ మీద చేసాను అనుకోకు. నేను స్కూల్లో ఫస్ట్, కాలేజీలో ఫస్ట్, ఆఫీస్లో ఫస్ట్, చేయి కూడా నేనే ఫస్ట్ చేయాలని అమ్మ ఇక్కడ దాకా చెప్పింది. నీకు ఇష్టం లేకపోతే తీసేస్తాలే. మన పెళ్లి బాగా జరిగింది కదా. అందరూ సాంబార్ గురించే మాట్లాడుకున్నారు. సాంబార్లో ముక్కలు ఎక్కువ వేశారు, ఆనపకాయలు వేశారు, ముల్లంగి వేశారు, బెండకాయలు వేశారు. మీ ఫ్రెండ్ ఉంది కదా, పెద్ద పొట్ట ఉంటుంది, అదొకటే తిన్నది. మాత్రం వేసుకోమంది. నీకు విషయం చెప్పనా? నువ్వు చాలా అందంగా ఉంటావు, నాకు బాగా నచ్చావు. మా అమ్మ ఎప్పుడో అంటుండేది, నా అమ్మాయికుడు బొరబొక్కడిపోయింది, ఎవరు చేసుకుంటారా అని. నా గవర్నమెంట్ ఉద్యోగం నన్ను కాపాడింది. పాలు తాతావా? నేను మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు, నేనే మాట్లాడుతున్నాను. చెప్పు చెప్పు. సిగ్గుపడుతున్నావు కదా, తెలుసు నాకు. మా అమ్మ చెప్పింది సిగ్గుపడతారని. నేను చేసాను అనుకోకు. స్కూల్ ఫస్ట్, కాలేజ్. ఇది ఆల్రెడీ చెప్పారండి. ఆల్రెడీ చెప్పానా? టెన్షన్ వచ్చేది, ఫస్ట్ టైం కదా. మా ఫ్రెండ్స్ అంతా అన్నారు టెన్షన్ పడకూడదని. టెన్షనే వస్తుంది. పాలు తాతావా? నేను మీకు ఒక విషయం చెప్పాలి. నాకు తెలుసు. తెలుసా? తెలిసే పెళ్లి చేసుకున్నారా? నాకేంటి, పెళ్ళి అందరికీ తెలుసు. మీకేం తెలుసు? నువ్వు కూడా సినిమాల్లో సాబునం సీన్ చేతులు నలుపుకునేదాకా చూసావు కదా. నేను కొంచెం అడ్వాన్స్ లైట్ ఆపేదాకా చూసా. అందుకే నాకు కూడా ఏం తెలియదు. మా ఫ్రెండ్స్ కూడా ఏం చెప్పలేదు నాకు. తలలో పెడుతుందా? అయితే పడుకోలే. థ్యాంక్స్. నేను మా ఆవిడని అర్థం చేసుకున్నాను. ఏంటి, ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? నువ్వు హ్యాపీయే కదా? అవును, చాలా హ్యాపీగా ఉన్నా. ఏంటి ఇప్పుడు? అదే తెలుస్తుంది, ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదుగా. లిఫ్ట్ చేసి ఏం మాట్లాడాలి? నాకు పెళ్ళైంది ఉమర్. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడితే ఆ రిలేషన్షిప్ పేరేంటి? హో,
అవునా? సో ఎలిగెంట్, సో బ్యూటిఫుల్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఏంటి వెటకారమా? మరి కాదా? ఒకడిని ప్రేమించి ఇంకోడిని పెళ్లి చేసుకోవడానికి సిగ్గుండాలే. అయినా మీ నాన్న కూడా నాకు టైం ఇవ్వలేదు. నాకెందుకు ఇదంతా నీ స్కెచ్ అనిపిస్తుంది. అవును, నీకంటే అందగాడు దొరికాడని ఒక్క రోజైనా రెస్పాన్సిబుల్ గా ఉన్నావా? నాకు పెళ్లి సెట్ అయింది, ఏదో ఒకటి చెయ్యని నీకు అడుగుదామని కాల్ చేస్తే తాగి పడుకున్నావు. నీ తప్పేం లేదంటావా ఉమర్? సింధు, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లా. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ. కానీ ఇప్పుడు ఏం చేయలేం కదా. ఎందుకు చేయలేం? నువ్వు డివోర్స్ ఇచ్చాయి. అదంత ఈజీ అనుకుంటున్నావా? ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది. ఇదంతా వదులుకొని రావాలంటే ఐ డోంట్ నో. మన గురించి మీ హస్బెండ్ చెప్పే. వైఫ్ వేరే వాడిని ప్రేమిస్తుందంటే ఏనా ఒకటి కూడా యాక్సెప్ట్ చేయడు, సైకో అయిపోతాడు. మీ మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ చెప్పడానికి ట్రై చేశాను, కానీ ఆయన వినే పొజిషన్లో లేరు. చాలా మంచోడురా ఆయన. అంటే నేనెదవనా? నేను అలా అనలేదు. రాజుగా రెండో భార్య మంచిదంటే మొదటి భార్య దొంగముండనే కడతాం. ఇప్పుడు నాతో వాదించడానికి కాల్ చేసావా? నేను నీతో ఎక్కువసేపు మాట్లాడలేను. బాయ్. పోనీ బయట కలుద్దామా? హలో, షాక్ కట్టింది. సంపత్ అని ఫ్రెండే ఎలక్ట్రీషియన్. ఫస్ట్ నైట్ అంటే లైట్ సెట్టింగ్ ఇచ్చాడు. మన క్యాస్టే. నిన్న నీ మనసు ఎందుకు బాధపడిందో నాకు తెలుసు. ఎందుకని అడగవే? అడగకపోయినా మీరు చెప్తారు కదండి. అంటే రోజు పేరెంట్స్తో పడుకునే అమ్మాయి సడన్గా కొత్త వ్యక్తితో పడుకోవడం అంటే కష్టమే. మరి మీరేంటండి ఇలా ఉన్నారు? చిన్నప్పుడు నలుగు పిండి రాశారు, పెద్దయ్యాక ఫెయిర్ అండ్ లవ్లీ వాడాను. బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ కూడా చేయించాను. షాపులు మారాయి కానీ ఫేస్ మాత్రం మారలేదు. నేను చెప్పేది మీ స్కిన్ కలర్ గురించి కాదు, మీ అమాయకత్వం గురించి. నేను అమ్మాయికి ఇంకా తెలివైన ఉన్నాయి, అన్నీ కనిపెట్టేస్తాను. మీ నాన్నగారు పెట్టిపోతల్లో గిల్టొంగరం పెట్టారు. నేను బంగారం కోసం డబ్బుల కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదండి. మీ మంచి మనసుని చూసి పెళ్లి చేసుకున్నా. అందుకే కట్నం కూడా తీసుకెళ్లేదు. నాకు అర్థమైంది, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొత్త కదా. పడుకోండి, ఇప్పుడే వస్తానే. పడుకోండి. కంగారు పడకండి. ఏ పీడకలు రాకూడదని దేవుడి బొమ్మలు తీసుకొచ్చాను. పడుకోండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పండి. మీ పేరెంట్స్ గుర్తొస్తే ఇంటికి వెళ్ళండి, అడ్డు చెప్పను. నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటానండి. పడుకోండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివికాయం ప్రకృతిపదాయం భజా వాయుపుత్రం భజా వాలగాత్రం భజా సూర్యమిత్రం భజా రుద్రరూపం భజే బ్రహ్మ తేజము నటించని ప్రభాతము సాయంత్రం మీ నామ సంకీర్తనం చేసి నీ రూపు వర్ణించి నీ మీద నే దండకం బొక్కడు చేయని ఊహించి నీ మూర్తినగాంచి నీ యందు మున్నించి దాసాను దాసుండనే రామ భక్తుండనే నిన్నునే కొల్చెదన్. శోభనం గదిలో ఆంజనేయ దండకం చదువుతున్నాడు రా. అంటే ఈ రోజు కూడా మాట్లాడలేదా? చెప్దామని ట్రై చేశాను, అసలు అవకాశమే ఇవ్వట్లేదు, వాగుతూనే ఉన్నాడు. సింధు, నువ్వు మాట్లాడకపోతే ఆయన ఇంకా హోప్స్ పెట్టుకుంటాడు. మీ ఫ్యామిలీకి తెలిస్తే మళ్ళీ పెంట అవుద్ది. ఈ రోజు ట్రై చేస్తాను. సింధు, మీ హస్బెండ్ నీతో ఏమైనా? చచా, చాలా అమాయకుడురా. ఏం చేయాలని నన్నే అడుగుతున్నాడు. నన్ను కాదు, నువ్వు దద్దగా నెచ్చి చేశాడు మీ బాబు. మధ్యలో మా నాన్న ఎందుకంటావు? మీ బాబు వల్ల నా జీవితం సంకనాగిపోయింది, నా సంకనాగిపోయింది. హలో, మా నాన్న నా బొంగు నా భూషణం. నాకు 2 minutes టైం ఇస్తే మీకు విషయం చెప్తానండి. నాకు తెలుసు, రావాలి మీరు. హ్యాపీయా మాయ గారు? మామయ్య గారు, మీ అమ్మాయి మిమ్మల్ని చాలా మిస్ అవుతుందండి. కొత్త ఇల్లు కదా, ఇబ్బంది పడుతుంది. మీరు ఎక్కడే ఉండండి, నేను బయటికి వెళ్ళి బాబు,
ఈరోజు మీ ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్ ఏముందంటే ఈ రోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు, ఎల్లుండైనా చేసుకోవచ్చు. మీరుంటే మీ అమ్మాయి ధైర్యంగా ఉంటుంది. మీరు ఎక్కడే ఉన్నా నేను బయటకు కాదు బాబు, అలవాటైపోతుంది, వెళ్ళి. అలవాటు అయిపోతుందా? అవును, రెడ్డి గారికి కూడా అలవాటు అయిపోయింది. వెళ్తాం మావయ్య గారండి. వెళ్ళండి. మావయ్య గారు, మావయ్య గారు మన ప్రైవసీ డిస్టర్బ్ చేయకూడదని వెళ్ళిపోతున్నారు. అది కాదండి, నేను మీతో మాట్లాడాలి. నాకు తెలుసు. ఏం తెలుసండి మీకు? మావయ్య గారు మన నుంచి పాపను బాబును ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాకు ఆయన కళ్ళలో కాంతి కనిపించింది, పసిగట్టేశాను. ఒకసారి నేను చెప్పేది వినండి. నాకు తెలుసు. అయ్యో సారీ 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 అండి. పర్లేదులే. ఇంత అమాయకులేంటండి మీరు? నన్ను అందరూ అమాయకుని అనుకుంటారు కానీ నేను చాలా తెలివైనవాడిని. నీ దగ్గర అమాయకంగానే ఉంటాలే. శ్రీకృష్ణుడు కూడా సత్యభామ దగ్గర అమాయకంగా ఉండేవాడంట, మా అమ్మ చెప్పింది. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. నేనే కదా అది? మీరు కాదండి, మీరు కాదు. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. మా నాన్నకు వాడు నచ్చలేదు. గవర్నమెంట్ జాబ్ ఉందని మీకు ఇచ్చి పెళ్లి చేశారు. ఈ విషయం నేను 3 రోజుల నుంచి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నాకు టైం ఇవ్వరేంటండి? అసలు కామన్ సెన్స్ లేదా? ఛీ!